దీని భావం మీకు అర్థమై ఉంటుంది కదా, నేనేం చెప్పదలుచుకున్నాను. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఓసారి దొరల చేతులు ఉంటే ఓసారి దళితుల చేతులకు వస్తుంది పెత్తన. శాసనసభలో వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా, కడుపులో మంటగా ఉన్నా గుండెలో బాధగా ఉన్నా అధ్యక్ష అని మా మిత్రుడు గడ్డం ప్రసాద్ గారిని పిలవాల్సిందే. ఆయన చూపును ఆకర్షించడానికి, ఆయన ఇచ్చే మైక్ కోసానికి ఎదురు చూడవలసిందే. ఇవాళ శాసనసభలో స్పీకర్గా వారు బాధ్యత తీసుకున్నారంటే శ్రీమతి సోనియా గాంధీ గారు, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు. ఎవరే మల్లికార్జున్ ఖర్గే గారు? మన హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం, మన పక్కనే గుల్బర్గా, పేద కుటుంబం. వాళ్ళ కుటుంబం మీద రజాకర్లు దాడి చేస్తే తల్లిని కోల్పోయి తండ్రి పెంపకంలో పెరిగిన ఒక దళిత బిడ్డ 9 సార్లు ఓటమి ఎరగకుండా ఎమ్మెల్యేగా, 2 సార్లు లోక్సభ సభ్యుడిగా, మొత్తం 11 సార్లు ఏ ఒక్కసారి కూడా ఓడిపోకుండా 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు. ఒక దళిత బిడ్డ, ఆనాటి మన హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన వాడు. ఇవన్నీ కూడా నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఏమాత్రం అవకాశం వచ్చినా లోక్సభ స్పీకర్గా, రాష్ట్రపతిగా, పార్టీ అధ్యక్షుడిగా, రాజ్యసభలో వివిధ హోదాలలో, పంజాబ్లో కూడా ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేదల కోసం పనిచేసే పార్టీ. ఇవాళ ఎవరు ఎన్ని మాట్లాడినా, ఏ గ్రామమైనా వెళ్దాం, ఏ దళితుడికైనా భూమి ఉన్నదంటే ఆ భూమి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిందా కాదా మీరు ఒకసారి తిరిగేసి చూడండి. భూమి అనేది ఆత్మగౌరవం. భూమి ఉంటేనే గ్రామంలో విలువ ఉంటుంది. ఆ భూమి అనేది, ఆ భూమి హక్కు పట్టాల రూపంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటే స్థలం లేని పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టుకోండి, ఆత్మగౌరవంతో ఉండాలి అని చెప్పి పేదలందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లను పంచి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చాలామంది వచ్చి కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసిందంట. ఆ ఏం చేసిందని అడిగటానికి చదువు చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ.